అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు మొదటి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. శ్రీనాథ మహాకవి, కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. చాలా కావ్యాలు ఆయన చేతి నుండి వచ్చినాయి. అందులో నైషధం ఒకటి. ఇది శృంగార నైషధం అనే పేరుతో ఆయన కావ్యంగా రాశారు. దీనికి సంస్కృతంలో నైషధం అని మాత్రమే ఉంది. సంస్కృత నైషధానికి నైషధం విద్వదౌషధం అనే పేరు ఉన్నది. అది శ్రీహర్ష పండితుడు రాసింది. శ్రీహర్షుడు. సాధారణంగా శ్రీహర్షుడు అనగానే ఆ పేరుతో ఒక చక్రవర్తి ఉన్నాడు ఆయన అనుకునే ప్రమాదం ఉంటుంది. ఆయన 7వ శతాబ్దానికి చెందినవాడు. ఈ కృతికర్త అయినటువంటి మూలకర్త శ్రీహర్షుడు 12-11 శతాబ్దాల మధ్యలో వాడు. అటువంటి ప్రౌఢ పాండిత్యం కలిగినటువంటి కావ్యాన్ని తెలుగులోకి శ్రీనాథుడు తీసుకొచ్చాడు. శ్రీనాథ మహాకవి 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇంచుమించుగా కొంచెం అష్టదిగ్గజ కవుల కన్నా ముందువాడు. వాళ్ళందరికీ కూడా కావ్యం ఎలా రాయాలి అంటే ఒక వరవడి దిద్దినటువంటి వాడు. శ్రీనాథుని కావ్యాలు అంత చక్కని కావ్యం. ఆయన రాసిన కావ్యాలు చాలానే ఉన్నాయి. కాశీఖండం, భీమఖండం లాంటి కావ్యాలు ఉన్నాయి. ఈ కావ్యం షట్చక్రవర్తుల్లో ఒకడైనటువంటి నల మహారాజు యొక్క చరిత్రకు సంబంధించింది. నలుడు దమయంతిని వివాహం చేసుకుంటాడు. అదిగో ఆ కథాఘట్టానికి సంబంధించింది ఈ కావ్యం. భారతంలో క్లుప్తంగా ఈ కథ ఉన్నది. ఆ కథని పెంచి పోషించాడు శ్రీహర్షుడు. దాన్ని తెలుగులోకి తీసుకొచ్చిన వాడు శ్రీనాథుడు. శ్రీనాథ మహాకవి అనగానే సాధారణంగా కొన్ని చాటువులు అనర్గళంగా నోటి వెంట వస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒక చాటువును చూద్దాం. అది ఆయన రచనల పట్టికను ఒక క్రమాన్ని తెలియజేస్తుంది. చిన్నారి పొన్నారి చిరుతకు గటినాడు రచించితి మరుత్తరాట్ చరిత్ర. మరుత్తరాట్ చరిత్ర అనే పేరు కలిగినటువంటి ఒక కావ్యాన్ని చిన్నతనంలో రాశాడట. చిన్నారి పొన్నారి చిరుతకు గటినాడు రచించితి మరుత్తరాట్ చరిత్ర. నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితి. యవనంలో శాలివాహన సప్తశతి అనేటువంటి ఒక కావ్యాన్ని రాశాడు. సప్తశతి చూడగానే 700 పద్యాలు ఉన్నాయని తెలుస్తోంది.
సంతరించి నిండు జౌవనమునయందు హర్షనైషధ కావ్యమాంధ్ర భాష. నైషధ కావ్యాన్ని, శృంగార నైషధం అనే ఈ కావ్యాన్ని నిండు జౌవనంలో రాశాను అని చెప్పి. హర్ష నైషధ కావ్యం ఆంధ్ర భాష. ప్రౌఢ నిర్భర వయ పరిభాగమునగుని ఆడితి భీమనాయకుని మహిమ. భీమేశ్వర మహాత్యం, భీమేశ్వర పురాణం అనే పేరుతోటి భీమఖండాన్ని రచించాడు. అది కాశీఖండం కన్నా ముందు రాసినట్టుగా ఇక్కడ అర్థం అవుతోంది. ప్రౌఢ నిర్భర వయ పరిభాగమునగుని ఆడితి భీమనాయకుని మహిమ. ప్రాయమింతకు మిగుల గైవాలకుండ, ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథమేను తెనుగు చేసద కర్ణాట దేశ కటక పద్మవనహేళి శ్రీనాథ భట్ట సుకవి. ఇది కాశీఖండంలో చెప్పుకున్నటువంటి పద్యం. కాశికాఖండాన్ని రాస్తూ చెబుతున్నటువంటి మొదట్లో అవతారికలో చెప్పిన పద్యం ఇది. ఈ రకంగా ఆయన ఇన్ని కావ్యాలు రాశాను అని చెప్తున్నారు. సరే, ఇలా కాకుండా ఇంకా కొన్ని కావ్యాలు కూడా రాసినట్టుగా ప్రచారంలో ఉంది. క్రీడాభిరామం అనేటువంటి ఒకటి ఉన్నది, అలాగే పల్నాటి వీర చరిత్ర అనేది ఒకటి ఉన్నది. ఇలాంటి వాటిని కూడా ఆయన రాసినట్టుగా ఉంది. సరే, కొంత వివాదాలు కూడా ఉన్నాయి. నిజానికి క్రీడాభిరామం ఆయన రాయలేదు. వల్లభరాయుడు అని ఆయన వినుకొండ వల్లభరాయ కవి వినుకొండ ఆయన రాశారని. అలాగే శ్రీనాథుడి సాహిత్యాన్ని చదివిన వాళ్ళు, చూసిన వాళ్ళు, ఆయన పాండిత్య ప్రౌఢి చూసినటువంటి వాళ్ళు పల్నాటి వీర చరిత్ర రాశారంటే ఆ శైలి వేరున్నది కాబట్టి కొంత కాదనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొంత వివాదం అటు ఇటు నడిచింది. అయినా ఇప్పటికీ శ్రీనాథుడు రాసినట్టుగానే ప్రచారంలో ఉంది పల్నాడు వీర చరిత్ర. అలాగే ఆయన రచనా శైలి గురించి కూడా ఒక పద్యం ఉన్నది. ఎలా చెప్తాను, ఎలా రాస్తాను అనే దానికి భీమఖండంలో ఒక చోట ఆయన చిన్న పద్యం చెప్పారు, కానీ ఇక్కడ పద్యం ఏమిటో ఒకసారి చూద్దాం. వచియంతు వేములవాడ భీమన భంగిను దండలీలనొక్క మాటు. వేములవాడ భీమన కొంచెం ముందువాడు శ్రీనాథుడి కన్నా. వచియంతు వేములవాడ భీమన భంగిను దండలీలనొక్క మాటు. భాషింతు నన్నయ భట్టు మార్గంబున ఉభయ వాక్ ప్రౌఢినొక్క మాటు. నన్నయ్య భట్టుని, వేములవాడ భీమని ప్రస్తావన చేస్తున్నాడు. ముందు వేములవాడ భీమను ప్రస్తావన చేశాడు, నన్నయ్య భట్టు కన్నా ముందు. ఇక్కడ వకృత్తుత్తికయజ ప్రకారంబు రసాభ్యుజిత బంధముగనొక్క మాటు. తిక్కన గురించి పరిడవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ సూక్తి వైచిత్రినొక్క మాటు. నైషధాది మహాప్రబంధములు పెక్కు చెప్పినాడవు మాకు ఆశ్రితుడవనగా ఇప్పుడు చెప్పదొడంగిన ఈ ప్రబంధం అంకితము చేయు వీరభద్రయ్య పేరా అనే అవతారికలో పద్యం ఇది. ఇలా ఆయన శైలి ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇలా చెప్పాడు. అలాగే భీమేశ్వర పురాణంలో కూడా ఒక మాట చెప్పాడు. ప్రౌఢి పరికింప సంస్కృత భాషయండ్రు పలుగునుడి కారమున ఆంధ్ర భాషయండ్రు. ఎవరే వన్ననండ్రు నాకేమి కొరత నా కవిత్వము నిజము కర్ణాట భాష. ఇలా సంస్కృత భాష ఆయనదే ఉంది. ఆయన డూమూల కవి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం సంస్కృతంలో నుంచి తెలుగులోకి తెచ్చాడు ఆ డూమూలతోటి. అంతకన్నా ఆయన స్వతంత్రంగా చెప్పింది ఏమున్నది అన్నట్టుగా డూమూల కవి అని ప్రస్తావన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రౌఢివరికింప సంస్కృత భాష ఎండ్రు, నేను రాసేదాన్ని చూస్తే చాలా మందికి సంస్కృత భూయిష్టం అని అనిపించవచ్చు. పలుకు నుడికారమున ఆంధ్ర భాష ఎండ్రు, నుడికారంతో పలికితే అది చక్కగా తెలుగుతో దాన్ని ఆంధ్ర భాష అంటారు.
ఎవరేమన్ననండ్రు నాకేమి కొరత, నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. ఎవరెట్లా అన్నా అనుకొని నా కవిత్వం కర్ణాట భాష అన్నాడు. కర్ణాట భాష అనేది కూడా కొంత వివాదమైంది. ఈయన ఇక్కడ వాడు గడ కర్ణాటక దేశస్తుడు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన చెప్పిన అర్థం అది కాదు. కర్ణే అటతీతి కర్ణాట అని, చెవులకు ఇంపు గొల్పుతుంది అనే అర్థంలో కర్ణాట భాష అన్నాడు అనేటువంటిది పండితులు చెప్పినటువంటి మాట. ఇంకొక వివాదం, ఇంకొక సందర్భంలో కూడా కర్ణాటక భాష అనేది వాడటం జరిగింది. అది ఎట్లా అంటే, కుల్లాయించితి, ఇది చక్కని ఒక చాటు. కుల్లాయించితి కోకసుట్టిది మహాకూర్పాసముందొడ్వితిన్, వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా, చల్లాయంబలి ద్రావితిన్ రుజులు దోషం పంచు బోనాడితిన్, తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్. ఇదిగో ఇక్కడ తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ అని సంబోధించడం వల్ల ఆయన కర్ణాటక ప్రాంతం వాడు అనేటువంటి వివాదం ఉంది. అయితే అక్కడ ఒక సందర్భంలో ఆయన ఆ దేశాన్ని దర్శించడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి రాజదర్శనార్థం వెళ్ళినప్పుడు ఇదిగో ఈ రకమైనటువంటి ప్రస్తావన చేయాల్సి వచ్చింది అని పరిశోధకులు నిర్ణయించారు. ఇది ఆయన ప్రస్తావన. ఇంకా గొప్పగా ఆయన యొక్క ఒకటి రెండు పద్యాలు చూద్దాం. అందులో ఆయన ఎలాంటి గౌరవ మర్యాదలు పొందాడు, ఏ స్థాయిలో ఆయన మర్యాదను పొందాడు అని చెప్పడానికి కొన్ని పద్యాలు ఉన్నాయి. అందులో ఒకటి చూద్దాం. దీనారటంకాల తీర్థమాడించిది దక్షిణాధీసు ముత్యాలశాల, పలుకుతోడైతి ఆంధ్ర భాషా మహాకావ్య నైషద గ్రంథ సందర్భమునకు పగులగొట్టించిది ఉత్ఫట వివాద ప్రౌఢి, గౌడ డిండిమ బట్టు కంచుడక్క, చంద్రచూడ క్రియాశక్తి రాయల యొద్ద పాదుకొల్పిది సార్వభౌమ బిరుదము, ఎటుల మెప్పించెతో నన్ను నింక మీద, రావు సింగ మహీపాలు ధీవిశాలు నిండు కొలువున నెలుకొని ఉండి నీవు, సరస సద్గుణ నిగురంబ శరదాంబ. ఇది ఆయన రాజుల ఆస్థానాల్లో వాళ్ళ చేత గౌరవం పొందిన తీరు. ఒక్కొక్క రాజు దగ్గర ఒక్కొక్క రకంగా ఆయన దిగాడు. అలాగే కాదు, ఇక్కడ గౌడ డిండెమ పట్టు కంచుడక్కన పగలగొండించాడు పాండితి ప్రతిభతోటి. అలాగే సార్వభౌమ బిరుదు పొందాడు. ఎక్కడ? చంద్రచూడ క్రియాశక్తి రాయల యొద్ద. కాబట్టి ఇలా ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని తన పాండిత్య గరిమతోటి, తన కవిత్వంతో పొందాడు. అలాంటి వాడు చివరి దశలో చాలా కష్టాలు పడ్డాడు. ఆయన అవసాన దశలో చాలా కష్టాలు పడ్డాడు. వాటిల్లో ఒకటి రెండు పద్యాలు చూస్తాం. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, పురవీధినెదురెండ పొగడదండ, సార్వభౌమని భుజాస్తంభమెక్కెను గదా, నగరి వాకిటనుండు నల్లగుండు, ఆంధ్ర నైషధకర్త ఆంఘ్రియుగ్మంబున తగిలియుండెను గదా నిగళ యుగము, వీరభద్రారెడ్డి విద్వాంసు ముంచేత వీయమందెను వెదురుగుడియ, కృష్ణవేణమ్మ కొనిపోయ నింద ఫలము, బిలవిలాక్షులు దినిపోయ తిలలు బెజలు, బొడ్డుబల్లెను గొడ్డేరి మోసపోతి, ఎట్లు చెల్లింతుడంకంబులేడు నూర్లు. ఇందులో
ఆయన బ్రతుకు తెరువు కోసం చివరి దశలో ఇదిగో ఇక్కడెక్కడో ఆ, ఒక పంటను వేశాడు. అది బిలబిలాక్షులు తినిపోయినాయి అన్నాడు. ఆ తెలలు పెసలు ఇలాంటివి. బొడ్డుపల్లెట బొడ్డుపల్లెను గొడ్డే ఏరి మోసపోతే ఎట్లు చెల్లింతు టంకంబులేడు నూర్లు అన్నాడు. ఆ చెల్లించలేని పరిస్థితుల్లో ఆయనకి శిక్ష వేశారు అప్పుడు ఉన్నటువంటి రాజులు. శిక్ష కూడా ఆ శిక్షలోనే కవిరాజు కంఠంబు కౌగలించను కదా పొగడదండ, సార్వభౌముని భుజాస్తంభం ఎక్కను కదా నగరి వాకిట నుండి నల్ల గుండు అన్నాడు. ఆంధ్ర నైషధకర్త అంగ్రి యుద్ధమున తగిలి ఉండెను కదా నిగళ యుగము, అంటే గొలుసులతో కూడా కట్టేశారు, భుజాల మీద ఓ పెద్ద బండరాయిని పెట్టారు. ఇలా ఇటువంటి కఠినమైనటువంటి శిక్షను కూడా పొందాడు ఆయన. గవర్నమెంట్కి, అది ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఆ, 100 టంకాలు చెల్లించలేక 700 టంకంబులు 700 టంకాలు చెల్లించడానికి. అదే దశలో ఆయనకి పాపం తన బాధలన్నీ ఒకసారి గుర్తుకొచ్చింది. తాను అనుభవించిన గొప్ప ఆ బాధలో, ఈ బాధలో తాను అనుభవించిన తన పురాతన వైభవం అంతా ఒక్కసారి గుర్తుకొచ్చింది. ఆ వైభవాన్ని కూడా ఆ సందర్భంగా ఒక్క మాట చెప్పాడు. కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి రత్నాంబరములేరాయడిచు. వీరారెడ్డి కాశికా విశ్వేశ్వరుని కలిశాడు, రత్నాంబరములు ఏ రాయడిచ్చు, ఇంకెవరు ఇస్తారు ఈ బంగారు రత్నాంబరములు అని. కైలాసగిరి బండె మైలారు విభుడేగే దినవెచ్చమే రాజు తీర్చగలడు. దినవెచ్చానికే కష్టమైంది పరిస్థితి. కైలాసగిరి పండె మైలారు విభుడు ఏగను, ఆయన పోయిన తర్వాత ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది అని. దినవెచ్చమే రాజు తీర్పగలడు, రంభగూడెతనుంగురాయ రాహుత్తుండు, కస్తూరిగే రాజు ప్రస్తుతిందు. అదిగో ఆయన కూడా చనిపోయాడు యుద్ధంలో. రంభగూడె తెనుగు రాయ రాహుత్తుండు. ఆయన చనిపోయిన తర్వాత కస్తూరిగే రాజు ప్రస్తుతింతు, స్వర్గస్థుడయ్యే విసన్న మంత్రి మరి హేమపాత్రాన్నమని పంక్తి గలదు. అదిగో విసన్న మంత్రి కూడా చనిపోయాడు. ఈ కారణంగా హేమపాత్రాన్నం ఎవరిని పంక్తి గలదు. హేమపాత్రలో అంటే బంగారు పాత్రలో తినడం అనేది ఆ రోజుల్లో మరి హోదాకి సంబంధించింది. అలాంటివన్నీ ఇప్పుడు ఎవరు ఇస్తారు అని ఆయన విచారం వ్యక్తం చేస్తున్నాడు. భాస్కరుడు మున్నె దేవుని బాలిగరిగే కలియుగంబునైక నుండ కష్టమనుచు, దివిజ కవివరుల్ గుండియల్ దిగ్గురనగారుగుచున్నాడు శ్రీనాథుడ మరపురికి. ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే, శ్రీనాథుడి పని ఇక్కడ అయిపోయింది, ఇంకా అమరపురికి వెళ్తున్నాడు అని అక్కడ ఉన్నటువంటి కవులు వాళ్ళ యొక్క గుండెలన్నీ దిగురంటున్నాయట. దివిజ కవివరు గుండియల్ దిగురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి. ఇలా శ్రీనాథుడు, ఇంతటి ప్రఖ్యాతి కలిగినటువంటి శ్రీనాథుడు శృంగార నైషధాన్ని అందుకున్నాడు. శృంగార నైషధం ఇక్కడ 2 విషయాలు చెప్పుకుందాం. ఒకటి, ఇదే కావ్యం ఎందుకు తీసుకున్నాడు అంటే ఒక సమాధానంగా కలినాశనాన్ని గురించి, కలికాలంలో ఉన్న దోషాలు పోవటం కోసం నలచరిత్ర వినడం చదవటం అనేది ఒక ప్రధానమైనటువంటి విషయంగా శ్రీహర్షుడు చెప్పాడు. అందుచేత ఆ కావ్యాన్ని తీసుకున్నాడు. సరే, అవతారికలో చెప్పుకున్నట్టు సింగన మంత్రి గారు అడిగాడు, ఈయన ఆ కావ్యాన్ని రచించాడు అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇక శ్రీహర్షుడు, ఇందులో ఉన్న విశేషం ఏమిటో చూద్దాం ముందు. శ్రీహర్షుని తండ్రి శ్రీహీర పండితుడు. ఆయన ఇక్కడ కాశ్మీర దేశంలో పరాభవింపబడ్డాడు.
కాశ్మీర దేశంలోనో శ్రీహర్షుడు ఈయన ఎక్కడ వాడు అంటే వారణాసి, వారణాసికి సంబంధించిన వాడు శ్రీహీరుడు. అక్కడ రాజు గోవిందచంద్రుడు. ఈ శ్రీహీర పండితుని భార్య మామల్లదేవి. మామల్లదేవి శ్రీహీర పండితులు, వారి కుమారుడు శ్రీహర్షుడు. ఇతని కాలం సుమారుగా శ్రీహీర పండితుడు దాదాపుగా 1100-1200 మధ్యలో వాడు అని అనుకున్నాం. వారణాసిలో గోవిందచంద్రుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కుమారుడు విజయచంద్రుడు, ఆ విజయచంద్రుడి కుమారుడు జయంతచంద్రుడు, అతని కుమారుడు మేఘచంద్రుడు. ఇలా ఆ వంశాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. జయంతచంద్రుని ఆస్థానంలో అనేక మంది విద్వాంసులు ఉన్నారు. వాళ్ళల్లో శ్రీహీరుడు ఒకడు. ఆయనను ఒకప్పుడు ఒక పండితుడు ఓడించాడు. అదిగో శ్రీహీరుడు ఓడిన దగ్గర నుంచి మనస్తాపంతో కుమిలిపోయాడు. ఒక సందర్భంలో శ్రీహర్షుని పిలిచి, అయ్యా నా పని అయిపోయింది, నన్ను ఆస్థానంలో ఒక పండితుడు అవమానించాడు, అతని మీద అతన్ని ఓడించి నా ఈ మనస్తాపానికి శాంతి కూర్చు అని చెప్పాడు. ఆ తర్వాత శ్రీహీరుడు మరణించాడు. శ్రీహర్షుడు అక్కడి నుంచి అనేక పరదేశాలకు వెళ్ళాడు. అనేక మంది గురువుల దగ్గర విద్య నేర్చుకున్నాడు. తర్క వ్యాకరణాది అలంకారాది అనేక శాస్త్రాలు నేర్చుకున్నాడు. సంగీతం, జ్యోతిష్యం, ఇలా దొరికిన విద్యనల్లా నేర్చుకున్నాడు గురువుల దగ్గర. 1 సంవత్సరం పాటు ఒక గురువు ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని గంగా తీరంలో అనుష్ఠానం చేశాడు. నిత్యం తపస్సు చేసినట్టుగా 1 సంవత్సరం కాలం పాటు ఆ చింతామణి అనే మంత్రాన్ని సాధన చేశాడు. అప్పుడు శారదాదేవి ప్రత్యక్షమై ఆయనకి చక్కని పాండిత్యాన్ని అబ్బేటట్టుగా చేసింది. సరే, ఆయనకి పాండిత్యం బాగా అబ్బిన తర్వాత ఆయన ఎక్కడికి పోయినా ఆయన చెప్పేది అందుకునేవాళ్ళు కాదు. అందుకోలేనంతగా ఈయన పాండిత్యం ఉన్నది. అది ఆయనకి మళ్ళీ సమస్య అయింది. అందుచేత మళ్ళీ భారతీదేవిని ప్రత్యక్షీకరించుకుని, అమ్మా నా పరిస్థితి అని చెబితే ఆమె దానికి ప్రత్యామ్నాయంగా ఒక పని చెప్పింది. ఏమిటిట? అర్ధరాత్రి తలను నీటితో తడుపుకుని పెరుగు ద్రవము పిమ్మట నిద్రింపుము, కఫ అంశము అవతరించుట చేత ఇంచుక బుద్ధిజాడ్యమును పొందుము అని వచించాడు. ఆ రకంగా బుద్ధిజాడ్యం కలిగి కొంచెం అందరికీ అర్థమయ్యే స్థాయి కవిత్వం రాయటం మొదలుపెట్టాడు. అప్పుడు కృతార్థుడై కాశీకి వెళ్ళాడు. ఎందుకు? కాశీలో ఉన్న జయంతరాజు ఉన్నాడు కదా, అక్కడ పండితులు ఉన్నారు కదా. జయంతచంద్రుని ఆస్థానంలో వాళ్ళలో తండ్రిని అవమానించినటువంటి, ఓడించినటువంటి ఒక పండితుడు ఉన్నాడు కదా, ఆయన్ని ఓడించడానికి. సరే, అలా వెళ్ళి ఇదిగో చదువుకుని వచ్చాను అని చెప్పి పాపం శ్రీహర్షుడు ఆస్థానంలో, రాజుగారి ఆస్థానం ఎదురు నిలిచాడు. సరే, ఆయన తీసుకెళ్లారు ఆస్థానంలో. అక్కడ కొంత వాదం జరిగింది. ఆ వాదంలో ఆ పండితుడిని ఓడించాడు. శ్రీహర్షుడి యొక్క వైభవాన్ని అక్కడి నుంచి మొదలయ్యింది. సరే, అక్కడ ఆయన కూడా, రాజుగారు కూడా ఆదరించాడు. దాంతో ఆ ఓడిపోయిన పండితుడు
అయ్యా నువ్వే గొప్ప అని చెప్పినందువల్ల, నువ్వే గెలిచావని చెప్పినందువల్ల శ్రీహర్షుని యొక్క క్రోధం కూడా పోయింది. దాంతో అక్కడ కొంతకాలం గడిపాడు. ఆయనకి కూడా చక్కని వసతులు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ ఈ కావ్య ప్రస్తావన వచ్చేసరికి ఇక్కడ ఒక పెద్ద కావ్యాన్ని రాశాడు శ్రీహర్షుడు, నైషధాన్ని. అది తీసుకెళ్తే ఆ కావ్యాన్ని కాశ్మీర దేశం తీసుకెళ్ళమని చెప్పారు ఆయన, ఆ రాజు. కాశ్మీర్ దేశం తీసుకెళ్తే అక్కడట శారదాదేవి విగ్రహం ఉందట, ఒక మాత, శారదా మాత. ఆమె చేతికి ఆ కావ్యాన్ని ఇస్తే అది మంచి కావ్యం అయితే చేతిలోకి తీసుకుంటుందట, లేకపోతే విసిరి కొడుతుందట. అదిగో శ్రీహర్షుడు రాసినటువంటి నైషధ కావ్యాన్ని తీసుకెళ్లి అక్కడ కాశ్మీరంలో ఆమె చేతిలో పెట్టాడు. అది ఆమె విసిరి కొట్టింది ఎప్పటిలాగా. కొన్ని కావ్యాలని పనికిరావు అనుకుని విసిరి కొట్టిందని అనుకున్నాం కాబట్టి అలా విసిరి కొట్టిన కావ్యాన్ని ఆయన అడిగాడు. ఏమని అడిగాడు సరస్వతి మాతని? ఏమీ నీకు ముదిమిచే మతి తప్పినదా? నా ప్రబంధమును సైతము ఇతరులకు ప్రబంధం పోలే తిరస్కరించదవు అని అడిగాడు. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, భారతీదేవి, ఓయి నీవు ఉర్ల మర్మమును వెల్లడించు వాడవు, 11వ సర్గలో నన్ను విష్ణుపత్నిగా ప్రకటించి లోకరూఢమైన నా కన్యాత్వమును పోగొట్టిన వాడవైతివి మరచిదేవా అని ప్రశ్నించిందట. దానికి ఆయన సమాధానం చెప్పగలిగాడు. చెప్పాడు కాబట్టి మళ్ళీ ఆ కావ్యాన్ని చేతిలోకి తీసుకుంది. ఏం సమాధానం చెప్పాడు? నీవు ఒకానొక అవతారమున్న నారాయణుని పతిగా చేసుకుంటేవి, పురాణముల యందు కూడా విష్ణుపతి అని చెప్పబడి ఉన్నావు. అటు నీవు నిజమునకు అలిగదవా? అలిగినన్ కళంకము తొలంగునా అని ప్రశ్నించాడు. దాంతో సరస్వతీదేవి ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నది. ఇలా ఆ పుస్తకం మొదట్లోనే ఒక పరీక్షగా నిలిచింది అని చెప్పడానికి ఈ చిన్న ఉదంతం. అలా నిలబడ్డటువంటి ఆ కావ్యాన్ని ఇదిగో మళ్ళీ శ్రీనాథుడు, సరే అక్కడ ఆ ప్రస్తావన అంతా ఏమని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాజు తీసుకోవటం, ఆయన మళ్ళీ ఈ కావ్యం చక్కగా ఉంది అని ఒక ఉత్తరాన్ని, ఆ రోజుల్లో కాశ్మీర పండితులు ఒక సర్టిఫై చేశారంటే దానికి ఆ ప్రాధాన్యత ఉండేది, ఆ రకమైన ప్రామాణికంగా ఉండటం కోసం అనమాట. సరే అలాంటివన్నీ జరిగిన తర్వాత శ్రీహర్షుడు కథను మనం పక్కకు పెడదాం. ఇలా ఈ నైషధాన్ని ఆయన రాశారు. దాన్ని ఈయన తెలుగులోకి తీసుకొచ్చారు. సరే ఎలా తీసుకొచ్చారు, అనువాదాలు ఎలా ఉన్నాయి, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం ఎలా ఉంది, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇందులో మనం 1-2 విషయాలు చెప్పుకుని ఈనాటికి ఆపుదాం. అందులో మొదటిది ఏమిటంటే అనువాదం ఎలా చేశారు అనేది, ఆ విభాగాలన్నీ రేపు చూద్దాం. ఇంకొక విషయం ఏమిటంటే దీనికి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందులో మనకు అందుబాటులో దొరుకుతున్నవి మాత్రం మల్లినాథ సూరి వ్యాఖ్యానం. దాదాపుగా సంస్కృతంలో ఉన్నటువంటి దానికి 21 వ్యాఖ్యానాలు వచ్చినాయట. అందులో 1-2 వ్యాఖ్యానాలే వాళ్ళ జనాలకు అందుతున్నాయి, తెలుస్తున్నాయి, పుస్తక రూపంలోకి వచ్చినాయి అని. మిగతా భాగాన్ని రేపు చూడండి. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పట్టణం కావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.